రాజధాని అమరావతి తొలి మువ్వన్నెల వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 77వ గణతంత్ర వేడుకలకు అమరావతి తొలిసారి వేదికగా నిలుస్తోంది. ఆ మేరకు ఈసారి గణతంత్ర దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాజధాని అమరావతి గణతంత్ర దినోత్సవానికి ముస్తాబైంది. రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రహదారి పక్కనున్న ఎమ్మెల్యే భవన సముదాయం నుంచి హైకోర్టుకు వెళ్లే మార్గంలో సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. వేదికకు వెళ్లే మార్గాల్లో త్రివర్ణ పతాకాలు కనువిందు చేస్తున్నాయి. మువ్వన్నెలతో ప్రేక్షకుల గ్యాలరీల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వివిధ దళాల కవాతుకు పరేడ్ ప్రాంగణం సిద్ధం చేయగా శకటాల ప్రదర్శనకు రహదారి నిర్మించారు. వీవీఐపీ, వీఐపీ పార్కింగ్ కోసం 15 ఎకరాల్లో, సాధారణ ప్రజలు, రైతుల కోసం మరో 25 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. వారి కోసం ప్రాంగణంలోనూ ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు తదితరులు హాజరు కానున్నారు. మొత్తం 13,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని ప్రతిబింబించేలా పలు శాఖలకు చెందిన 22 శకటాల్ని సిద్ధం చేశారు. గణతంత్ర వేడుకల్లో వీటిని ప్రదర్శించనున్నారు. ఇందులో వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ ఇతివృత్తంతో సాంస్కృతిక శాఖ శకటాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. పేదరికం లేని సమాజం ఇతివృత్తంతో ప్రణాళిక, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, స్త్రీ శిశు సంక్షేమం, నైపుణ్య శిక్షణ, ఉపాధి తదితర శాఖల ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన శకటాలు సందడి చేయనున్నాయి. గణతంత్ర వేడుకల్ని పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ భవనాల్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సచివాలయంలోని 5 భవనాలు, అసెంబ్లీ భవనాలు విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలిపాయి. ఆయా భవనాల ప్రాంగణాల్లోని రోడ్లకు ఇరువైపులా ప్రత్యేక దీపాలు ఏర్పాటు చేయడంతో సచివాలయం ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మాయి. సీఎం కార్యాలయ భవనాన్ని త్రివర్ణాలు ఉట్టిపడేలా ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అటు విజయవాడలోని లోక్ భవన్, ఉండవల్లిలోని సీఎం క్యాంపు, ప్రకాశం బ్యారేజీ, ఇతర చారిత్రక ప్రాముఖ్యత గల భవనాలు, కట్టడాల్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.